ప్రపంచ రాజకీయాల్లో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న బంధం ఎలాంటిదో మనకందరికీ తెలుసు. ఒకరినొకరు అత్యంత నమ్మకమైన మిత్ర దేశాలుగా, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వాములుగా దశాబ్దాలుగా ఉంటూ వస్తున్నాయి. కానీ ఈ రెండు దేశాల ఫ్రెండ్షిప్ వెనుక ఊహించని ఒక భయంకరమైన వెన్నుపోటు రాజకీయం దాగి ఉందనే షాకింగ్ నిజం ఇప్పుడు బయటపడింది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం ఇంటెలిజెన్స్ వర్గాలు స్వయంగా వెల్లడించిన ఒక అత్యంత రహస్య నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ ఒక మిత్ర దేశంలా నటిస్తూనే అమెరికాపైనే అత్యంత తీవ్ర స్థాయిలో గూఢచర్యానికి పాల్పడిందనే సంచలన నిజం అంతర్జాతీయంగా పెను తుఫాన్ రేపుతోంది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలనే షాక్ గురి చేసిన ఆ నమ్మక ద్రోహం ఏమిటి? ఇజ్రాయెల్ ఎవరిని టార్గెట్ చేసింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ అంతర్జాతీయ కుట్ర వెనుక అసలు గుట్టు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా అధికార వర్గాల చుట్టూ తిరుగుతోంది. అమెరికా ప్రభుత్వం ఇరాన్ దేశంతో అత్యంత రహస్యంగా జరిపిన అణు ఒప్పంద చర్చలను టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ ఈ స్పైయింగ్ ఆపరేషన్కు స్కెచ్ చేసింది. ఇరాన్తో అమెరికా ఎలాంటి డీల్ కుదుర్చుకోబోతోంది, ఆ చర్చల్లో ఎలాంటి అంతర్గత నిర్ణయాలు తీసుకుంటున్నారనే విషయాన్ని ముందే తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ గూఢచార సంస్థలు అమెరికాలోని అత్యున్నత వైట్ హౌస్ అధికారుల కమ్యూనికేషన్స్ సీక్రెట్ మీటింగ్స్పై కన్నేశాయి. తమకు తెలియకుండా అమెరికా ఒక శత్రు దేశంతో చేతులు కలపకూడదనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకుందని నివేదికలు చెబుతున్నాయి. అసలు ఈ గూఢచర్యం ఎలా జరిగిందో వింటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అమెరికాలోని అత్యున్నత భద్రతా విభాగాలకు చెందిన అధికారుల మొబైల్ ఫోన్లు, డిజిటల్ నెట్వర్క్లను హ్యాక్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఏజెంట్లు ఈ సీక్రెట్ సమాచారాన్ని దొంగిలించారు. కేవలం టెక్నాలజీని వాడడమే కాకుండా అమెరికా రక్షణ, విదేశాంగ విధానాలను నిర్ణయించే అత్యంత కీలకమైన ట్రంప్ అధికారుల పర్సనల్ చాట్స్, ఈమెయిల్స్ తదితర అంతర్గత బ్రీఫింగ్స్ అన్నింటినీ ఇజ్రాయెల్ నిరంతరం నిఘానీడలో ఉంచింది. సాధారణంగా శత్రు దేశాలైన రష్యా, చైనాల నుండి మాత్రమే ఇలాంటి ముప్పును ఊహించే అమెరికా తమ పక్కనే ఉంటూ అన్ని రకాల సైనిక సహాయాలు పొందుతున్న ఇజ్రాయెల్ నుండి ఇలాంటి పవర్ఫుల్ అటాక్ వస్తుందని అస్సలు ఊహించలేకపోయింది. ఈ పరిణామాలపై అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు స్పందిస్తూ ఇజ్రాయెల్ దేశాన్ని అమెరికా అంతర్గత భద్రతకు ఒక క్రిటికల్ థ్రెట్ లేదా అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా వర్గీకరించడం గమనార్హం. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్కు $100 కోట్ల ఆయుధాలను, రక్షణ కవచాలను అందిస్తుంటే, అదే ఇజ్రాయెల్ మాత్రం అమెరికా విదేశాంగ విధానాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అమెరికా ప్రభుత్వ పెద్దలనే బ్లాక్మెయిల్ లేదా మ్యానిపులేట్ చేసే స్థాయికి వెళ్ళడం నమ్మలేమని భద్రతా నిపుణులు పెదవి విరుస్తున్నారు. మిత్రదేశాల మధ్య ఉండే నమ్మకాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా వాడుకుంటూనే తమ సొంత ప్రయోజనాల కోసం అమెరికా సార్వభౌమత్వానికే గండి కొట్టిందని వాషింగ్టన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. అస్సలే మిడిల్ ఈస్ట్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన ఈ తరుణంలో అమెరికా నిఘా వర్గాలు బయటపెట్టిన ఈ సీక్రెట్ రిపోర్ట్ రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది. అగ్రరాజ్యం అమెరికాయే శత్రువుల నిఘాను కాపాడుకోలేక చివరకు తమ బెస్ట్ ఫ్రెండ్ చేతిలోనే ఇలా మోసపోవడం అంతర్జాతీయ దౌత్య చరిత్రలోనే ఒక పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. మరి ఈ గూఢచర్యం వివాదంపై డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎలా స్పందించబోతున్నారు? ఈ సంచలన అంతర్జాతీయ లీగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.